first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కానీ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే లవ్ స్టోరీ అనేది ఒక రకంగా కొంతమందికి అంటే ఆ ఏజ్‌లో ఉన్న చూసే యూత్‌కి అది క్యూట్‌గా అనిపించొచ్చు. అవును. ఇంకొంతమందికి ఏంటిది అని కూడా కొన్ని అనిపించదు. కానీ ఆ తర్వాత స్టార్ట్ అవుతది చూడండి సార్. అవునండి. అందరికీ నచ్చే యూనివర్సల్ పాయింట్ లాగా అయిపోయింది. నాకు తెలిసి జనరేషన్‌కి ఒక లవ్ స్టోరీ వచ్చిందండి. అప్పుడు 'సీతాకోకచిలుక' ఒకటి. రైట్. ఇంకొంచెం తర్వాత 'నువ్వే కావాలని' లేకపోతే అంటే ఒక జనరేషన్‌కి వచ్చి- ఇది జనరేషన్‌కి ఇది ఇక ఇంకో 10, 15 సంవత్సరాలు గుర్తుండిపోద్ది ఇట్లానే ఈ సినిమా. అంటే ఎప్పుడో వచ్చిన 'సీతాకోకచిలుక' మనం చెప్పుకుంటున్నామంటే అది కూడా ఇలానే ఉంటది. హ్మ్. పెద్దింటి చిన్నింటి అనే పెద్దింటి దీని మీద చిన్నింటి. ఉంటదనమాట. హ్మ్. ఎప్పుడు దాదాపు నాకు తెలిసి 45 ఏళ్ళు పైన అవుతుంది 'సీతాకోకచిలుక'. అలీ గారు చిన్నపిల్లడిగా చేస్తున్నాడు అన్న. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అలాగే చెప్పుకుంటారండి. ఓకే. ఈ 'కోర్ట్' అనే మూవీ హ్మ్. ఇంకొక 2, 3 దశాబ్దాలు చెప్పుకుంటారు. అంటే యాస్ ఎ యాక్టర్‌గా మీరు ఇందులో అంటే అడుగు పెట్టారు కదా! సార్ 2007లో అడుగు పెట్టిన తర్వాత అవునండి. ఎన్ని సంవత్సరాలయింది సార్ గుర్తింపు రావడానికి? ప్రాపర్‌గా అంటే? అంటే చేస్తున్నానండి, సినిమాలు చేస్తున్నాను. యాహ్! 'కీచక' అని మా వీరబాబు గారు డైరెక్టర్, నాగబైరి వీరబాబు గారు డైరెక్టర్. తర్వాత 'ఆటగదరా శివ' అని చంద్రసిద్ధార్థ గారు, యాహ్! క్రిష్ గారి బ్యానర్లో ఇప్పుడు 4 చేసున్నాను నేను. క్రిష్ గారు దాంట్లో. 9 అవర్స్ వెబ్ సిరీస్ కానీ హ్మ్. లీడ్ రోల్ అది. ఓకే. కన్యాశుల్కం యాహ్! 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 అది రావాలి. అరేబియన్ కడలి ఇప్పుడు ఘాటీ చేస్తున్నారు. రేపు నెల 18 ఘాటీ రిలీజ్ ఉంది హ్మ్. అనుష్క గారిది. గుర్తింపు అంటే సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యాహ్! కానీ మనం ఎంతసేపు ఉన్నామనేది కాదు. ఒక అవునండి. మంచి గుర్తింపు పడే ఒక ఒక ఫ్రేమ్ క్యారెక్టర్. చాలు సార్, యాహ్! గుర్తింపు రావడానికి ఒక ఫ్రేమ్. ఇంతకు ఘాటీ విశేషాలేంటి సార్? ఘాటీ చాలా బాగా వస్తుందండి. ఆ! అంటే అనుష్క గారిని ఇప్పుడు దాకా మనం చూసిన విధానం కాకుండా. మేమైతే అనుష్క గారిని ఇప్పటివరకు ఒక హీరోయిన్‌గా అవునండి. అండ్ 'అరుంధతిలో' ఉన్న ఆ అవును. రోల్ ఎప్పటికీ మర్చిపోలేని అరుంధతి, క్యారెక్టర్ అది. బాహుబలి ఇట్లాంటి క్యారెక్టర్లు కాకుండా ఇవి డిఫరెంట్గా ఉంటుంది ఘాటీ అనే సినిమా. హ్మ్. ఏంటి సార్ కంప్లీట్ రక్తము, కత్తి ఇవేనా? అది లేదు అంటే అంటే మనకి వైలెంట్‌గా కొంచెం. అంటే తెలియని చెప్పలేను నేను వాస్తవంగా. హ్మ్. సినిమా అంటే మంచి ఒక సీన్ మాత్రం ఆయన వాతావరణం ఇక లేదు అనుకున్న టైంలో చేసిన విధానం చాలా బాగుంది హుహుహు. క్రిష్ గారు. ఓకే. ఇంక ప్యాకప్ అనుకుంటున్నాం, అసలు దాన్ని ఆయన క్యాష్ చేసుకున్నాడు. ఓకే. అందరు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్న టైంలో కమాన్ అని చెప్పేసి. ఇంక లేదు, అయిపోయింది ప్యాకప్, మన వర్షం పడిపోతుంది ఇది అనుకున్న ఓకే. టైంలో ఆ! దాన్ని ఆయన అసలు క్యాప్చర్ చేసి బ్రహ్మాండంగా చేశాడు దాన్ని. అది ఇక స్క్రీన్ మీద చూడాల్సిందే. ఎన్ని లక్షలు పోసినా, ఎన్ని కోట్లు పోసినా ఆ సెటప్, ఆ సెట్టింగ్ రాదు. హుహుహు. అది నేచురల్‌గా ఆయన దొరికేసింది. ప్రకృతి ఇచ్చింది ఆయన. ఓకే. ఎందుకంటే ఆ గ్లింప్స్ చూసినప్పుడు అరే! చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అవును. అనుష్క గారి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ అవును. కావాలి అనుకునింది. అది కూడా ఆ టైప్‌లో ఇవ్వడము సో నైస్ అనిపించింది సార్. ఇంతకు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అందులో అదే విలన్ ఉంటారు, ఒక 1 దాకా విలను. హుహు. మొత్తం అయితే మీరు కూడా భయపెట్టిస్తారనమాట. చిన్న ఇది ఎక్కువగా మిమ్మల్ని ఏ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవుతుంటారు సార్? ఇదనే లేదండి. ఇప్పుడు ఇందులో పోలీస్ క్యారెక్టర్ వేశాను. హ్మ్. ఇప్పుడు 9 అవర్స్లో సపోజ్ బ్యాంక్ రాబరీ చేశాను, యాహ్! దొంగగా చేశాను. టైగర్ నాగేశ్వరరావు దీంట్లో ఒక విలను, సైడ్ విలన్గా చేస్తున్నాను. హ్మ్. ఇప్పుడు పర్టికులర్ ఇదేం లేదు, మనకి ఏదేస్తే అది సెట్ అయిపోతుంది. యాహ్! కానీ హీరోయిన్ ఫాదర్‌గా కూడా చేశారుగా. సాఫ్ట్ రోల్స్ కూడా చేశారుగా. చేసున్నాను. ఇప్పుడు కన్నడలో ఒకటి చేశానండి, హీరో ఫాదర్గా రిషికి కన్నడ చేశాను. హ్మ్. అది బాగా ఏడిపించేశాను. హుహుహు. మన జనవరి 24 రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది. ఓకే. ఫాదర్ సెంటిమెంట్‌తో కూడా. మనకి ఇంకా రిలీజ్ కాలేదు ఇక్కడ అది. ఓకే. రిషి అనేసి డాకు మహారాజులో విలన్ అతను. ఓకే. వాళ్ళ అతని ఫాదర్గా వేశాను. ఆహా! ఓకే. నైస్ సార్. అంటే మీ ప్రయాణం మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా వెళ్తుంది. ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ప్రాపర్‌గాని? మాది ఒంగోలు అండి. ఒంగోలేనా? ఒంగోలు పక్కన ఎక్కడనా? లేదు, ప్రకాశం డిస్టిక్ ఒంగోలు. ఒంగోలు. ఓకే. అక్కడ మొత్తం ఫుల్ అక్కడి నుంచే ఇటు అక్కడి హైదరాబాద్ నుంచే. ప్రయాణం. ఎలా ఉండింది అక్కడ చిన్నప్పుడు మీ ప్రయాణం గాని ఎట్లా? సరదా గడిచిపోయేది, బాగుండేది. హ్మ్. నా బిజినెస్ ఉండేయండి, నాకు సిటీ బస్సులు ఉండేవి నావి. హుహు. 2 బస్సులు ఇక్కడ అక్కడ లోకల్‌లో లోకల్గా సిటీ బస్సులు 2 హ్మ్. నాయి, మా రిలేటివ్స్ అందరూ ఉండే. ఆ సిటీ బస్సులు చిన్నగా అది ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చి ఆటోలు పెరిగినాయి. హ్మ్.
ఇంకా అక్కడి నుంచి అంటే 2002 ఆ టైంకి మ్యాక్సిమం అయిపోయింది. సో దాని తర్వాత దాని తర్వాత ఏం చేయాలి అనుకున్న ప్రయాణంలో ఆ, మా ఫ్రెండ్ నాగబైర వీరబాబు ఆ, ఆయన ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చేస్తున్నారు. అప్పుడు అలా ఆయన దగ్గరికి వస్తా అట్లా ఉన్నప్పుడు మిణుగురులోనే ఆయన దానికి రైటింగ్ చేస్తాడు. మినుగురులు సినిమా. అందులో నాది వార్డెన్ వేషం అని చెప్పేసి రాసుకున్నాడు. ఓకే. కొన్ని కారణాల వల్ల సినిమా ఆయన స్టోరీ వేరే ఇచ్చేసాడు, ఆయన తీయలేదు. ఇంకా అక్కడ దీంతో మళ్ళీ ఇంకో కథ తీస్తే అది అక్కు యాదవ్ స్టోరీ కీచకాదని ఇంకోటి తయారు చేసుకున్నాడు, దాంట్లో క్యారెక్టర్స్ రాశాడు. ఈ మినుగురులు కూడా సార్ ఫస్ట్ ఆస్కార్ మూవీ మన ఆస్కార్ లైబ్రరీ లైబ్రరీ దాంట్లో అవునండి. పెట్టారు. చాలా గొప్ప విషయం అది. యా, కానీ అందులో క్యారెక్టర్ రాకపోవడం బాధ. కొంచెం బాధ అనిపిస్తుంది. అర్రే భలే ఉంటే బాగుంటుంది. మా ఫ్రెండ్ ఆయన తయారు చేసుకున్న కథ మంచి ఆస్కార్ లైబ్రరీ ఉండడం సంతోషం. ఇంత క్యారెక్టర్ కూడా వస్తే బాగుండేది, ఎందుకంటే ఆ స్టోరీతో చాలా రోజులు ట్రావెల్ అయ్యాను నేను. తనతో పాటు ఆయన చెప్తా ఇలా 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 అని చెప్తుంటే మన నువ్వు కొట్టడం బాగుంటే బాగుంది, లేకపోతే లేదంట. ఈ మీ సర్కిల్ ఎక్కువగా రైటర్స్ సర్కిలేనా? అట్లా ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్న అంటే పేర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా రైటర్స్ నేమ్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు రాంప్రసాద్ అని ఉన్నాడు, మాకు రైటర్ ఉన్నాడు. ఇప్పుడు సయ్యద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. రాచరికం చేశారు. రాచరికం అది కూడా పవర్ఫుల్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. ఎలా ఉన్నాయి సార్? మంచి క్యారెక్టర్, అది పొలిటీషియన్. యా, హీరోయిన్కి మామయ్య క్యారెక్టర్. అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా కొంచెం వైలెన్స్, పవర్ఫుల్ రోల్ ఇవన్నీ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ దసరా తర్వాత నుంచి చూసుకుంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క మూవీ అనేది కూడా మీరు యాక్ట్ చేసింది రిలీజ్ అవుతూ వస్తుంది. వచ్చినాయండి. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ కదా. అంటే జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 3, ఇప్పుడు రేపు వచ్చేది 4వ మూవీ, నా 4th మూవీ అవుతుంది. ఘాటి రిలీజ్ అవుతుంది. కోర్టు మన మార్చి 14 కోర్టు వచ్చింది. అలా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క మూవీ అనేది కూడా వచ్చేస్తుంది. పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారు కదా? పుష్ప 2లో ఉన్నానండి. ఎక్కడ సార్ అది? లాస్ట్లో అంటే 3కి లీడ్ కోసం మమ్మల్ని కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ చేశారు. ఇక్కడ లాస్ట్లో జగపతి బాబు గారు. జగపతి బాబు గారితో ఆ స్టేజ్ మించి దిగుతా వస్తా ఉంటాం. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి, ఎడిటింగ్ అదేదో అక్కడే అంతవరకే ఉన్నారు. మేము కొన్ని అయ్యాయా సార్? ఏమన్నా ఉన్నాయండి. థర్డ్ పార్టీకి లీడ్ చేశారు. అప్రాక్సిమేట్ ఎంత పర్సెంట్ అయిపోయింది సార్? అది సినిమా అదేం స్టార్ట్ చేయలేదు, లీడ్ కోసం చేసి పెట్టారు. నాకు తెలిసి ఇంకా థర్డ్ పార్ట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మూవీ హిట్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్? చాలా సంతోషం వేసింది. పుష్ప హిట్ అండి, సూపర్ హిట్. ఇది సూపర్ హిట్. కోర్టు అంటే మనం చేసిన సినిమా హిట్ అవుతా అంటే ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి హిట్ అవుతుంటే హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. ఓకే, సరే. మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగాలనుకోండి, ఏమంటే మా క్యారెక్టర్ ఏంది, మా డేట్లు ఏంది అనేది అడగాలంటే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే మీరు అలా అడగాల్సిన అవసరం లేదేమో, ఆటోమేటిక్గా గుర్తుపట్టేస్తూ ఉన్నారు. మనం అడగని అమ్మాయిని అన్నం పెట్టు, మనం అడగాల్సిందే ఉంది. కానీ ఒక మంచి గుర్తింపు మాత్రం వచ్చిందండి. అవును, అది మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించేసింది. దానికి నిజంగా నాని గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, మా నాగార్జునకి, ఏడి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను సార్. ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి, కోర్టు మూవీ విషయానికి వచ్చేటప్పటికి, అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్? లేదండి, ఇది ఒక క్యారెక్టర్ బాగుంది, ఒక క్యారెక్టర్ అని అసలు ఏం లేదు. అమ్మ కాడి నుంచి చూస్తే ప్రభావతి కాడి నుంచి, ఫాదర్ రాజశేఖర్, హర్షవర్ధన్, మన ప్రియదర్శి గారు, మంగపతి గారు, పిల్లలిద్దరు వీళ్ళు కానీ అసలు ఏ క్యారెక్టర్ కూడా ఏది లేకపోయినా కానీ ఆ టేస్ట్ రాదు, ఇది లేదు. ఇది కోర్టు గురించి చెప్పేటప్పుడు క్యారెక్టర్ అన్ని చెప్పాల్సింది, అందరు ఉండాల్సింది. అది కానీ ఒక క్యారెక్టర్ మాత్రం పర్టికులర్గా సర్ప్రైజ్ చేస్తారు చూడండి. అలా అంటే అది చెప్పాలంటే మంగపతి చెప్పాలి. మంగపతిని మామూలుగా అతను అంటే ఫస్ట్ వస్తాడు, వచ్చిన తర్వాత ఏదో కొంచెం బాగానే ఉంటాడు, కొంచెం వచ్చి ఆల్ ఆప్షన్ను ఆయన లుక్ చూడటం, అది చూడటం ఏంటి అది కొంచెం వస్తున్నాను, ఏదో తేడా కొడుతుందని అనుకున్నాను. ఒకసారిగా ఆ వేరియేషన్ మార్చేసాడు బ్రహ్మాండంగా. అసలు అది మనం ఊహించం. అది మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి సమాజంలో మార్పులు ఏదైనా తీసుకురావడానికి మూవీ అనేది ఒక మీడియంగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయము కోర్టు మూవీ అనేది కూడా నిలబెట్టిందని అనుకోవచ్చు సార్. ఈ పోక్సో యాక్ట్ ఫస్ట్ ఇది వినేటప్పటికి మీకు ఏమనిపించింది సార్?
పోక్సో యాక్ట్ అంటే తెలిసి తెలియకుండా తొందరపాటు చేసేటువంటి పిల్లలకి వాళ్ళకి దీన్ని తీసుకుంటే మంచిగా ఉపయోగపడిద్దండి. కొంత పిల్లలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఒక భయం ఉండేది పిల్లలకి, అమ్మేమో నానేంది అమ్మ ఇది అనేది. ఇప్పుడు ఏ భయం లేకుండా వాళ్ళు చాలా ఓపెన్ దీంట్లో ఉన్నారు వీళ్ళు. మనం చెప్పేది ఏం లేదు పిల్లలకి, వాళ్ళు ఒక ఏజ్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం అవుతానే ఉంది. మనకు సలహాలు ఇచ్చేది ఉన్నారు కానీ మన సలహాలు వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు. ఏ సలహా చెప్పినా కానీ వాళ్ళకి చేదస్తంగానే ఉంటుంది. ఏదైనా చెప్దాం అనుకున్నా నువ్వెవరు నాకు చెప్పడానికి ఇది కాదు, నువ్వు అది కూడా కాదు. ఇప్పుడు ఏదైనా మనం చదువుతుంది అవును కర్రా ఏదో అవును అంటే దానికి ఇంకోటి కలిపి మనకు చెప్తున్నారు వాళ్ళు. అంటే నాలెడ్జ్ ఎలా ఉంది. ఓకే, ఒక బ్యూటిఫుల్ థింగ్. అవును సార్. అంటే మాత్రం ఇదే సార్, ఒక నాలెడ్జ్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ని కూడా మనకు కలిపి ఇచ్చిన మూవీ ద కోర్ట్. వాస్ వెరీ వెరీ నైస్. అందులో మీరు పార్ట్ అవ్వడం ఇంకా హ్యాపీ అనిపించింది.